నమస్కారం. శివాబి న్యూస్కు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. తోళ్ల పరిశ్రమ ఏర్పాటైతే ప్రజలకు నష్టం. గూడూరులో చేపట్టిన దీక్షలకు మద్దతు తెలిపిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. సమస్యలు పరిష్కరిస్తాం. గ్రీవెన్స్ డేలో వినతులు స్వీకరించిన సబ్ కలెక్టర్ గిరీష. వ్యవసాయ కార్మికులు కలిసికట్టుగా పోరాడాలి. 20వ మహాసభలో ప్రసంగించిన నాయకులు. వైభవంగా శ్రీనివాసుడి కళ్యాణం. అధిక సంఖ్యలో పాల్గొని దర్శించుకున్న భక్తులు. గూడూరులోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో గ్రీవెన్స్ డే జరిగింది. ఈ గ్రీవెన్స్ డేలో సబ్ కలెక్టర్ గిరీష ప్రజల నుండి వినతులు స్వీకరించారు. గూడూరులోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ డే జరిగింది. సబ్ కలెక్టర్ గిరీష వివిధ మండలాల నుండి వచ్చిన ప్రజల నుండి వినతులు స్వీకరించారు. కోట మండలంలో ఏర్పాటు చేయదలసిన తోళ్ల పరిశ్రమను వెంటనే ఏర్పాటు చేయాలని ఆ ప్రాంత వాసులు గిరీషకు వినతి పత్రం అందజేశారు. వెంకటగిరి ప్రాంతంలో ఉన్న భూ సమస్యలను పరిష్కరించాలని మరికొందరు విన్నవించుకున్నారు. బాధితుల విన్నపాలు విన్న సబ్ కలెక్టర్ గిరీష సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు. ఎస్సీ ఎస్టీలకి ఇళ్ల స్థలాలు పొలాలు పంపిణీ చేయమని గత సంవత్సరం నుంచి అధికారుల చుట్టూ ఆఫీసు చుట్టూ తిరుగుతున్నారే కానీ వీళ్ళని పట్టించుకునే నాదుడే లేరు. మన ఎమ్మెల్యే గారంటే ఓట్లు కోసం వస్తాడే కానీ పేదవారంటే అసహ్యం అయిపోతూ ఉంది. ఈ పేదవాళ్ళని పట్టించుకోవాలంటే ఇంకా అధికారులు ఉండాలి. కలెక్టర్ గారికి తెలిపాము, ఇంతకు ముందున్న సబ్ కలెక్టర్ గారికి తెలిపినాము, ఎంఆర్ఓ గారికి ఇచ్చినారు. ఎంఆర్ఓ గారు ఏమంటే ఇదిగో అదిగో అంటేనే ఇప్పుడు సంవత్సరం నుంచి కాలయాపన చేస్తూ ఉంటారు. ఇప్పుడున్న సబ్ కలెక్టర్ గారన్నా వీళ్ళ పేదవాళ్ళ మీద ఈ గిరిజనులు ఎస్టీ ఎస్టీలకు భూములు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయవలసింది. సమస్యలు కానీ ఎస్సీల సమస్యలను కానీ పరిష్కరించిన దాఖలాలు లేదు. మేము కూడా అనేక సార్లు కూడా ఎంగడిగిరిలో ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో ఇదిగో చేస్తాను ఇదిగో చూస్తాను అని చెప్పడం తప్ప ఆయన ఎవరికి ఏమి చేసింది లేదని చెప్పేసి మేము స్పష్టంగా డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు సబ్ కలెక్టర్ గారు ఎంగడిగిరి నుంచి ఈరోజు ఎస్సీ ఎస్టీలు గిరిజనులు మాలా మాదిగా అన్ని కులాలు ఈ యొక్క సమస్యల మీద వచ్చున్నారు. సబ్ కలెక్టర్ గారు వెంటనే యాక్షన్ తీసుకొని ఆ యొక్క వచ్చినటువంటి ఎస్సీ ఎస్టీలు భూముల విషయం అయితేనేమి ఇళ్ల స్థలాల విషయం అయితేనేమి వెంటనే చర్య తీసుకొని వాళ్ళకి వెంటనే కూడా న్యాయం చేయాలని చెప్పేసి కూడా మేము ఎంఆర్పిఎస్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. గతంలో మైత్రేయ గారు అనేకమైన సమస్యల మీద మేము తోలు పరిశ్రమ దాదాపు 3 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాల నుంచి తలపెట్టిన ఒక మహోన్నతమైన కార్యక్రమాన్ని ఒక భూస్వాములు దగాకోర్లు అట్లా ఎంతో ఉన్నత మేధావులు అలా గుర్తించాల్సిన ఒక విషయం మీకు. ఈరోజు ఈ పరిశ్రమ ఒకటిగా స్థాపించబడితే మన డివిజన్లో ఉన్నటువంటి మొత్తం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మొత్తం కూడా వాళ్ళకి మౌలిక వసతులు ఉద్యోగాలు వాళ్ళ బిడ్డల భవిష్యత్తు కూడా మెరుగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కానీ కొందరు భూస్వాములు అక్కడ ఉన్నటువంటి ఇసుక మైనింగ్లలో కోట్ల రూపాయలు సంపాదించుకునే ఒక ధన ధ్యేయంతో ఈరోజు తోలు పరిశ్రమను అడ్డుకుంటూ దాన్ని ఉప్పతిప్పలు పెట్టే పరిశ్రమ చేస్తున్నారు. తోళ్ల పరిశ్రమ ఏర్పాటైతే అక్కడి ప్రజలు వ్యాధుల బారిన పడతారని, ఆ పరిశ్రమ వద్దని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తెలిపారు. గూడూరులోని గ్రామ సేవకుల భవనం సమీపంలో జరుగుతున్న దీక్ష వద్దకు ఆయన చేరుకుని నాయకులతో మాట్లాడారు. గూడూరులోని గ్రామ సేవకుల భవనం సమీపంలో ఏపీ ప్రజా సంఘాల ఐక్య కార్యాచరణ పోరాట సమితి ఆధ్వర్యంలో 5 రోజులుగా నాయకులు దీక్షలు చేపట్టారు. కోట మండలంలో ఏర్పాటు చేయదలసిన తోళ్ల పరిశ్రమను రద్దు చేయాలంటూ వారు దీక్ష బూనారు. ఈ క్రమంలో భాగంగా సోమవారం ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ అక్కడికి చేరుకుని నాయకులతో మాట్లాడారు. దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మేము పరిశ్రమలకు వ్యతిరేకం కాదన్నారు. అయితే తోళ్ల పరిశ్రమ ఏర్పాటైతే ప్రజలకు వ్యాధులు వస్తాయని, ఎంతో నష్టమని తెలిపారు. తోళ్ల పరిశ్రమ ఏర్పాటును వ్యతిరేకిస్తున్నామని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎల్వి సుబ్బయ్య, దాసరి, శేషయ్య గౌడ్ మొదలగు వారు పాల్గొన్నారు. 4 రోజుల నుంచి ఈరోజు 5వ రోజు ఇక్కడ ఏపీ ప్రజా సంఘాల ఐక్య కార్యాచరణ పోరాట సమితి ఆధ్వర్యంలో సోదరులు సుబ్బయ్య గారు, దాసరి గారు, శేషయ్య గౌడ్ గారు వీళ్ళందరూ కూడా ఇక్కడ నిరాహార దీక్ష శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఈ యొక్క రిలే నిరాహార దీక్ష శిబిరం యొక్క ఉద్దేశం ఏంటంటే చిలకూరు మండలంలో కడివేడు, గోడూరు, తూర్పు కనుపూరు,
రెవెన్యూ గ్రామాల్లో ఉన్న CJFS మరియు అసైన్మెంటు దేవాదాయ భూముల్లో ఉన్నటువంటి పట్టాలు ఇచ్చిన లబ్ధిదారులు హద్దులు చూపని. అంటే వీళ్ళు 1975 నుంచి 2006 వరకు నుంచి కూడా ఎన్నో పోరాటాలు దీని మీద చేస్తూనే ఉన్నారు. SC/ST కమిషన్ వాళ్ళకు కూడా ఎన్నోసార్లు అప్పీల్ చేశారు. అలాగే ముఖ్యంగా ఇక్కడ SC/ST BCలే కాకుండా OCలో ఉన్న పేదవాళ్ళకు కూడా ఇక్కడ పట్టాలు ఇచ్చారు. కానీ ఇంతవరకు కూడా హద్దులు చూపే పరిస్థితి లేదు. నిజంగా అన్యాయంగా ఉంది. ఆ పొలాల అట్టుంచి పట్టాలు ఇచ్చినటువంటి దానికి కూడా ఇంతవరకు హద్దులు చూపకుండా పోవడం అనేది దారుణమైన విషయం. ఎందువల్ల చెప్తున్నానంటే గతం నుంచి కూడా ఈ కడివేడి కానీ ఈ ఓడూరు కానీ అంతా పేదవాళ్ళ సంబంధించినటువంటి అందరూ పేదవాళ్ళకు కూడా అక్కడ పట్టాలు ఇవ్వడం జరిగింది. అలాగే దీని మీద అప్పుడు 99లో ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఆయనకు కూడా అప్పుడు ఈ లబ్ధిదారులంతా కూడా ఒక రికమెండేషన్ చేయడం జరిగింది. ఆ నుంచి కూడా దీనిపైన తగు చర్య తీసుకుంటామని చెప్పి సీఎం గారు సాక్షాత్తు స్వయాన ఆయన సంతకం చేసి వీళ్ళకి ఈ దాన్ని పంపించడం జరిగింది. కానీ ఇంతవరకు కూడా అంటే 99 అంటే దాదాపు ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు ఒకసారి చూడండి. ఇప్పటి వరకు కూడా వాళ్ళకి ఈ యొక్క వ్యవసాయ కార్మికులు కలిసికట్టుగా పోరాడాలని మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్ పిలుపునిచ్చారు. గూడూరు పట్టణంలోని DNR కమ్యూనిటీ హాల్లో వ్యవసాయ కార్మిక సంఘం మహాసభలు ప్రారంభమయ్యాయి. గూడూరులోని DNR కమ్యూనిటీ హాల్లో 2 రోజుల పాటు జరిగే వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా 20వ మహాసభలు శుక్రవారం నుండి ప్రారంభమయ్యాయి. ఈ సభకు డివిజన్లోని వివిధ మండలాల నుండి కార్మికులు తరలివచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్ మాట్లాడుతూ కార్మికులు కలిసికట్టుగా పోరాడి సమస్యలను పరిష్కరించుకోవాలన్నారు. వ్యవసాయ కార్మికులకు 3,000 రూపాయల వంతున పింఛన్ ఇవ్వాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో CPI రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు హర్నాథ్ రెడ్డి, రాష్ట్ర నాయకులు బాలకృష్ణయ్య, రాంబాబు, అంకయ్య, పార్థసారథి, స్థానిక నాయకులు రమణయ్య, CVR కుమార్, నారాయణ, గౌస్ భాష మొదలగు వారు పాల్గొన్నారు. కానీ ఆ చట్టాన్ని కూడా ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇద్దరు కూడా పోరాడుకొని ఆ చట్టాన్ని కూడా దాన్ని వెలుగులోకి రాకుండా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇది పరిస్థితి. మీకు మనకంతా కరువు ఉంది వాళ్ళ రాష్ట్రంలో. దాదాపు 15 ఏళ్ల నుంచి కూడా కరువు సాధిస్తా ఉంటే పనికి ఆహార పథకాలను లేకపోతే పని చూపండి, తిండేని పెట్టండి అనే నినాదాలు చేసి ఉద్యమాలు చేసిన ఫలితంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అనేది వచ్చింది. ఇవాళ మనం దాన్ని అంతా మనం కరువు పనులు అంటా ఉన్నాం. అది 100 రోజులు పని కల్పించాలి ఒక కుటుంబానికి. న్యాయమైనటువంటి కనీస వేతనం ఈ ప్రభుత్వం చేసినటువంటి కనీస వేతనం అనేది 129 రూపాయలు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. కానీ రోజు కూలి 129 రూపాయలు ఇవ్వాల్సి ఉంటే ఇవాళ వచ్చేది దాదాపు ఉపాధి హామీ పథకంలో 100 రూపాయలు 110 రూపాయలు మాత్రమే వస్తూ ఉంది. 100 రోజులు పనులు కల్పించాల్సిన ప్రతి కుటుంబానికి కల్పించాల్సినటువంటి పథకంలో ఇవాళ 35 రోజులు 45 రోజుల మధ్యనే ఇవాళ ఆటాడుతూ ఉంది. కానీ ఇవాళ ఈ పనులు గుర్తించడంలో వైద్య సౌకర్యాలు ఇవన్నీ వస్తాయి. సామాజిక న్యాయం మన కలుగుతుంది. ఆ వైపుగా ఈ వ్యవసాయ కార్మిక సంఘాన్ని మీరు బలోపేతం చేయాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాను. అందరూ కూడా మన గ్రామాల్లో ఉన్నటువంటి మన వ్యవసాయ కూలీల్ని ఆడ మగ అందరూ కూడా మన సంఘంలో చేర్పించాలి. గ్రామాల్లో ఉన్నటువంటి వారిని చురుకైనటువంటి కార్యకర్తల్ని గ్రామ సంఘాలుగా ఏర్పాటు చేయాలి. కమిటీ సభ్యులుగా ఏర్పాటు చేయాలి. అంత చేసిన తర్వాత దీని మీద పెద్ద ఎత్తున మనం గ్రామాల్లో ఉన్నటువంటి గ్రామ సంఘాల యొక్క సహాయంతో ఇవాళ ఈ నెల్లూరు జిల్లాలో దాదాపు 150 గ్రామ సంఘాలు మనం ఏర్పాటు చేయాలనుకున్నాం. ప్రతి గ్రామంలో 10 మంది గ్రామ కమిటీ సభ్యులు ఏర్పాటు చేస్తే ఈ 150 గ్రామాల్లో దాదాపుగా కార్యకర్తలు 1500 మంది కార్యకర్తలు మనకు తయారవుతారు. దానికి జిల్లా సంఘం అధ్యక్షులు చరిత్ర వ్యవసాయ కార్మిక సంఘానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈరోజు మనం పోరాటాలు చేస్తామంటే ప్రభుత్వం కొంత భూమిని పోరాటాల ఫలితంగా పంచడం జరుగుతాము. అయితే ఈ రాష్ట్రంలో కూడా మన పోరాటాల ఫలితంగా కోనేరు రంగారావు గారి కమిటీని వేయడం జరిగింది. ఈ కమిటీ సిఫారసు అమలు జరపడానికి అసలు కమిటీ నివేదికను బయటపెట్టడానికి మనం పోరాటం చేయాలి. కమిటీ నివేదికను బయటపెట్టిన తర్వాత ఆ కమిటీ నివేదిక ప్రకారం వ్యవసాయ కార్మిక
పంచడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలు చేయాలని చెప్పేసి దాని సిఫార్సులో కూడా తగినంత భూమి ప్రభుత్వ భూమి అయితే ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేని విధంగా కమిటీ సిఫార్సులు సక్రమంగా అమలు జరగాలి. ఈరోజు వ్యవసాయ కార్మికులపైన హరిజన గిరిజనులపైన ఒక అపోహలు. గూడూరు పట్టణంలో అసంపూర్తిగా ఉన్న ఫ్లైఓవర్ వంతెన పనులను సబ్ కలెక్టర్ గిరీష పరిశీలించారు. నిర్మాణం జరగకపోవడానికి గల కారణాలను అధికారులను అడిగి ఆయన తెలుసుకున్నారు. గూడూరు పట్టణంలోని సొసైటీ ప్రాంతం నుండి రెండో పట్టణ పరిధిలోని తిలక్ నగర్ వరకు నిర్మించే ఫ్లైఓవర్ వంతెనను సోమవారం సబ్ కలెక్టర్ గిరీష పరిశీలించారు. వంతెన నిర్మాణం అసంపూర్తిగా ఉండడానికి గల కారణాలను ఆర్ఎన్బి అధికారులను ఆయన అడిగి తెలుసుకున్నారు. సొసైటీ, రైల్వే క్వార్టర్స్, నెల్కాస్ట్ కర్మాగారం ప్రాంతాల్లో వంతెన నిర్మాణాన్ని ఆయన పరిశీలించారు. ఈయన వెంట టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాధా జోష్నులత, మున్సిపాలిటీ వైస్ చైర్మన్ కిరణ్ కుమార్ మొదలగువారు ఉన్నారు. రెడ్ సంస్థ సేవలు అభినందనీయమని టీడీపీ నాయకులు మనపాటి రవీంద్రబాబు తెలిపారు. చిలకూరులోని చిల్డ్రన్స్ హోమ్ సంస్థ ఆధ్వర్యంలో జరిగిన సేవా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. చిలకూరులోని డానియల్ చిల్డ్రన్స్ హోంలో ఆదివారం సాయంత్రం రెడ్ సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచిత దంత పరీక్షలు నిర్వహించారు. అనంతరం విద్యార్థులకు పేస్టులు, బ్రష్లు అందజేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన సంస్థ గౌరవ అధ్యక్షుడు మనపాటి రవీంద్రబాబు మాట్లాడుతూ సంస్థ విరివిగా సేవా కార్యక్రమాలు చేపడుతోందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో రెడ్ సంస్థ అధ్యక్షుడు జానా సుధీర్, రాజేష్, స్థానిక సర్పంచ్ రామ్మూర్తి, సంక్షేమ అధికారి శాంతారాం, డాక్టర్లు కిరణ్ సాయి, పెంచల ప్రసాద్, సంస్థ ప్రతినిధులు శ్రీధర్, జమీర్, శ్రీనివాస ఆచారి మొదలగువారు పాల్గొన్నారు. కాబట్టి ఈరోజు ఇక్కడ మేము అడిగిన వెంటనే క్యాంప్ ఒప్పుకొని పిల్లల యొక్క ఆరోగ్య సమస్యలు మాకు చెప్పి మాకు ఇక్కడ క్యాంప్ పెట్టండి అని మమ్మల్ని మాకు ఇన్ఫార్మ్ చేసినటువంటి శాంతారాం సార్ గారికి మేము ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అలాగే మేము అడిగిన వెంటనే మాకు సహకరించినటువంటి సూర్య డెంటల్ హాస్పిటల్ పెంచల్ ప్రసాద్ గారికి కూడాను, అలాగే మా ఈ క్యాంప్కి ముఖ్య కారణమైనటువంటి కిరణ్ సాయి గారికి మా తరఫున, మా కార్యవర్గం తరఫున కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ముందు కూడా మేము పట్టణ మరియు పరిసర ప్రాంతాల్లో మా రెడ్ సంస్థ ద్వారా ప్రతి 3 నెలలకు ఒకసారి కూడా ఆరోగ్యానికి సంబంధించి ఇటువంటి క్యాంప్స్ కండక్ట్ చేస్తాం. అడిగిన వెంటనే పాపం రాజేష్ గారు కానీ సుధీర్ గారు కానీ మాకు బాగా హెల్ప్ చేస్తున్నారు, చాలా విషయాల్లో హెల్ప్ చేస్తున్నారు సార్. ఇంత దూరం వచ్చి మాకు సాయి గారు బాగానే పరిచయం సార్, వాళ్ళు కూడా మాకు చాలా స్పాన్సర్స్ చేశారు ఇక్కడ. చాలా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మాకు చిన్న చిన్న విషయాలు ఏ విషయంలో కానీ మాకు వెన్నంటుండి మాకు ఏ అవసరమైనా కానీ అడగగానే చేయూతనిచ్చి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారు సార్ మాకు చిలకూరు సర్పంచ్ రామ్మూర్తి గారు. ఈరోజు మన రెడ్ సంస్థ ద్వారా ఉన్నటువంటి డాక్టర్ గారు మిగతా వాళ్ళ సిబ్బంది అందరూ వచ్చి పిల్లలకి అందరికీ డెంటల్ అంటే పళ్ళు, వాళ్ళు ఉన్న సమస్యలు, వాళ్ళకి ఎదుర్కోవాల్సిన సమస్యలు అన్ని గురించి చక్కగా వివరించారు. వాళ్ళే వాళ్ళ పిల్లలకి అందరికీ ఇక్కడ ఉండే వాళ్ళందరికీ మేమున్నాము, తల్లిదండ్రుల కంటే మేమున్నాము, మేము వచ్చి మీకు చూస్తామని చెప్పి వాళ్ళు పిల్లలకి హామీ ఇచ్చారు. ఇక్కడ డాక్టర్లు పేస్ట్లు, బ్రష్లు అన్నీ అందించారు పిల్లలకి చక్కగా. ఇక్కడ మాకు చిలకూరు గ్రామంలో ఈ సమయం మాకు ఇచ్చినటువంటి డాక్టర్ గారి అందరికీ ప్రత్యేక నమస్కారం తెలియజేసుకో. డాక్టర్స్ గారి మరి శాంతారాం గారు కానీ సర్పంచ్ గారు మరి శ్రీధర్ గారు రాజేష్ వీళ్ళందరూ కూడా ఈ ఆర్గనైజేషన్లో పనిచేసేటప్పుడు మేమైతే ఊరికే మీకు ప్రెస్ కార్డుకు వచ్చి ఇటువంటి మాటలు చెప్పి వెళ్ళిపోవడం తప్ప కష్టపడి పనిచేసి దీనికి వెనకంతా ఉండి మీ అందరూ కూడా అన్ని కొన్ని ఏదైనా సాయం జరుగుతుందంటే శ్రీధరు, రాజేష్ వీళ్ళిద్దరూ కూడా మనకు అన్నీ బాగుంటేనే మనిషికి సాయం చేయలేము మనం. కానీ వాళ్ళకి ఇబ్బంది ఉన్నా కూడా వాళ్ళు ఇంత దూరం వచ్చి మీ అందరికీ సాయం చేస్తున్నారంటే ఖచ్చితంగా ఒక మనిషికి మంచి దృక్పథం ఉండి మనమే కాదు ఇతరులు కూడా మనతో బాగుండాలంటే కష్టపడి పనిచేయాలి, దానికి సాయం చేయాలి. మీరందరూ పెద్ద అయితే ఏమవుతారు చెప్పండి? ఎప్పుడు డబ్బులు బాగొస్తాయి. డాక్టర్ నీకు రెండు ఎగ్జాంపుల్ చెప్తా. బడికి పోకుండా చల్లా యానాదుల కుటుంబ సర్వే చేపట్టడం జరిగిందని ఎంపీడీఓ పరందామయ్య తెలిపారు. సైదాపురం మండలంలో కలెక్టర్ ఆదేశాల మేరకు అధికారులు సర్వే చేపట్టారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సైదాపురం మండలంలో నివసిస్తున్న చల్లా యానాదుల కుటుంబాల వివరాలను అధికారులు సేకరిస్తున్నారు.
సర్వే పూర్తి అయిన తర్వాత చెల్లాయి అనాథులకు ప్రభుత్వం పరంగా ఆర్థిక సాయం అందించనున్నారు. ఇప్పటికే పలు గ్రామాల్లో సర్వే పూర్తయింది. మిగతా గ్రామాల్లో సర్వేను పూర్తి చేయాల్సి ఉందని ఎంపీడీఓ పరందామయ్య శివాబీకి తెలిపారు. రేషన్ ఆధార్ కార్డులు లేని వారి వివరాలను కూడా నమోదు చేసుకున్నారు. మండలంలో ప్రస్తుతం చెల్లాయి అనాథులకు సంబంధించి సర్వే జరుగుతూ ఉంది. ఆ సర్వేలో వాళ్ళకున్న వివరాలన్నీ, వాళ్ళ కుటుంబ వివరాలన్నీ సేకరించడం జరుగుతుంది. ఆ వివరాలు సేకరించిన తర్వాత ఆ సర్వే వివరాలు ప్రభుత్వానికి పంపుతాము. పంపిన తర్వాత వాళ్ళకి కావాల్సిన అవసరాలు ప్రభుత్వం గమనించి ప్రణాళికలు తయారు చేసి వాళ్ళకి ఇల్లు లేకుంటే ఇల్లు, లేదంటే ఆర్థిక సహాయం, ఫైనాన్షియల్ అసిస్టెన్స్ లాంటివి చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సర్వే గవర్నమెంట్ వారు చేయమన్నారు. దాని ప్రకారం మేము మా సైదాపురం మండలంలో కొన్ని గుర్తించి ప్రభుత్వం వారే పంపించారు. మిగిలినవి కూడా ఎక్కడన్నా ఉన్నా కానీ మా దృష్టికి వస్తే చూసుకొని వాటికి కూడా సర్వే చేసి పంపించడం జరుగుతుంది. మన్వాల్ మండలంలోని పిడూరులో మీ ఇంటికి మీ భూమి గ్రామ సభ జరిగింది. తహసీల్దార్ రమణయ్య పాల్గొని మాట్లాడారు. పిడూరు గ్రామంలో మీ ఇంటికి మీ భూమి గ్రామ సభను సోమవారం నిర్వహించారు. గ్రామ సభకు హాజరైన తహసీల్దార్ కేవీ రమణయ్య మాట్లాడుతూ గ్రామ సభలో రైతుల భూముల వివరాలను నమోదు చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మన్నెమాల సాయిమోహన్ రెడ్డి, ఆర్ఐ సుజిత, సర్వేయర్ హజరత్ అయ్య, విఆర్ఓ సప్తగిరి మొదలగు వారు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ఈరోజు పిడూరు గ్రామంలో గ్రామ సభ ఏర్పాటు చేయబడింది. ముఖ్యంగా రైతులకి ఏదైతే పాస్బుక్లు తహసీల్దార్ కార్యాలయం నుంచి మంజూరు చేయబడింది, ఆ పాస్బుక్ల్లో నమోదైనటువంటి భూమి, విస్తీర్ణం, పేరు, తల్లి పేరు, అవన్నీ వాటికి సంబంధించిన అర్జీలు ఇక్కడ దాఖలు చేస్తే ఒక నెల లోపల అవన్నీ మేము పరిశీలించి అర్జీని ఆన్లైన్లో నమోదుపరిచి మళ్ళా గ్రామ సభలో వాళ్ళని సరిచేసేదానికి అవకాశం ఈ గ్రామ సభ ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ ఈ గ్రామ సభల్ని. సైదాపురంలో మీ ఇంటికి మీ భూమి కార్యక్రమం జరిగింది. రైతుల నుండి అధికారులు వింతలు స్వీకరించారు. సైదాపురంలోని పంచాయతీ కార్యాలయం వద్ద సోమవారం మీ ఇంటికి మీ భూమి గ్రామ సభను నిర్వహించారు. ఈ గ్రామ సభకు సైదాపురం, మొలకలపోండ్ల, దాడిశెట్టిపల్లి, తిమ్మసముద్రం గ్రామాలకు చెందిన రైతులు హాజరై భూ సమస్యలపై ఆర్ఐ నరేష్కు వింతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్వేయర్ సోమేశ్వరరావు, విఆర్ఓలు హనుమంతరావు, రమాదేవి సిబ్బంది పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని సాయి సత్సంగ నిలయంలో శుక్లపక్ష తిథి సందర్భంగా తిరుమల వేద పండితులచే శ్రీనివాస కళ్యాణి వైభవంగా నిర్వహించారు. ఈ కళ్యాణంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీనివాసుని దర్శించుకున్నారు. నగవులు నిజమని నమ్మేదా ముగినడి ఆశలు వద్దనవే. నగవులు నిజమని నమ్మేదా ముగినడి ఆశలు వద్దనవే. నగవులు నిజమని నమ్మేదా.
నమ్మేదా ఒగినడి ఆశలు ఉత్తరవే నగములు నిజమని నమ్మేదా మనుబోలు మండలంలోని చెర్లోపల్లి గేటు ప్రాంతంలో కొలువై ఉన్న వెంకయ్య స్వామి దేవాలయంలో సోమవారం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయకర్తలుగా ముంగర విజయభాస్కర్ రెడ్డి దంపతులు వ్యవహరించారు. భక్తులు విరివిగా పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. మండలంలోని దగ్గవోలు గ్రామంలో వెలసి ఉన్న శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి దేవాలయంలో సోమవారం స్వామివారికి ప్రత్యేక పూజలు జరిగాయి. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. सर्वे देवा नामालयन सदा तत्व ब्रह्मादि देवानां मम गेहे स्थिरवा अजयवान गुरुदेव सर्वजीवी अवय आयुरारोग्यश्रागान पुष्पाना अजयवान समदवांचा काम्या धर्मद सिद्धिरस्तो श्री महागणादेवता सुप्रदर्शना वरदो भवतो हनुमंतो गुरुंदो. మనుబోలు మండలంలోని కలువాయి రోడ్డు వద్ద ఉన్న వెంకయ్య స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జరిగిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు. మనుబోలు మండలంలోని కొండూరు సత్రంలో ఉన్న వెంకయ్య స్వామి దేవాలయంలో సోమవారం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు పాల్గొని పూజా కార్యక్రమాలు చేపట్టారు.
శ్రీపతి దాసులు చెడరెన్నడును ఏ పురాణముల ఎంత వెదకినా శ్రీపతి దాసులు చెడరెన్నడును. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తోళ్ల పరిశ్రమ ఏర్పాటైతే ప్రజలకు నష్టం. గూడూరులో చేపట్టిన దీక్షలకు మద్దతు తెలిపిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. సమస్యలు పరిష్కరిస్తాం. గ్రీవెన్స్ డేలో వినతులు స్వీకరించిన సబ్ కలెక్టర్ గిరీష. వ్యవసాయ కార్మికులు కలిసికట్టుగా పోరాడాలి. 20వ మహాసభలో ప్రసంగించిన నాయకులు. వైభవంగా శ్రీనివాసుడి కళ్యాణం. అధిక సంఖ్యలో పాల్గొని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శుభాభినిస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.